వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కరీంనగర్ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 8,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడుతూ, తాము అధికారంలోకి వస్తే విద్యారంగం నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి గ్యారంటీల గారడీతో అధికారం ఎక్కి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రాష్ట్రంలో విద్యార్థులకు చెల్లించవలసిన స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించక విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని, దేశంలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ మరియు వృత్తి విద్యా కళాశాలలు 2 సార్లు తరగతులకు తాళాలు వేసిన దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యా వ్యతిరేక విధానాల కారణంగా దాపురించిందని, మరోవైపు ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ యూనివర్సిటీలు పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కారణంగా విద్యార్థుల నుండి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల మాదిరి ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈరోజు పొన్నం ప్రభాకర్ గారి క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తా ఉంటే ఈరోజు పోలీసులు అతి ఉత్సాహంతో ముందే ప్రీవెంట్ అరెస్ట్ చేయడం జరుగుతా ఉంది. ఈరోజు ఫీ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక విద్యార్థులు ఎంతో అవస్థకు గురవుతా ఉంటే ఆగడం ఎంతో అవస్థ. ఎంతో అవస్థకు గురవుతా ఉంటే ఆగనా ఎందుకన్నా వాయిస్ చెల్లిపోవాలా? ఆగండి ప్లీజ్, ఆగండి ప్లీజ్ అన్న సార్, ప్లీజ్ సార్, ఒక్క నిమిషం వాయిస్ చెల్లిపోతాం సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, దండం పెడతా సార్, ప్లీజ్ సార్, సార్ మీకు దండం పెడతా సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం వేటమామిడి వెళ్లే రహదారిపై మొంతా తుఫాన్ కారణంగా చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలపై పడ్డాయి. అందుకు కారణంగా అడ్డతీగల మండలం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోవడం జరిగింది. అంతేకాక వెళ్లే రహదారిని కూడా నిలిపివేయడం జరిగింది. ఆరోగ్య పరిరక్షణ కమిటీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మార్వడి సుదర్శన్ మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్లు జరిగినా పేషెంట్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని, మెడికవర్లో వారం కింద జరిగిన ఘటన మరొక ముందే మరొకరు అదే ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సర్జరీ చేసుకోగా వారి వద్ద నుండి సైతం వేలల్లో ఫీజులు వసూలు చేసినట్లుగా తెలుస్తోందని, ఇంత జరిగినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఇటు ఆరోగ్యశ్రీ అధికారులు అటు ఆరోగ్య శాఖ అధికారులు కార్పొరేట్ ఆసుపత్రులకు వంత పాడటం హేయమైన చర్య అని అన్నారు. ఈ విషయంపై ఎన్ఎస్టీవీ ప్రతినిధులు కరీంనగర్ డిఎంహెచ్ఓ వివరణ కోరగా వారు మాట్లాడుతూ, తమ దృష్టికి వచ్చిన కంప్లైంట్లపై తాము పక్షపాతం లేకుండా ఎంక్వైరీ నిర్వహించి వారు ఇచ్చిన ఆధారాల ప్రకారం నివేదిక సమర్పిస్తున్నామని తెలియజేశారు. ఈ విషయంపై ఆరోగ్యశ్రీ అధికారి డాక్టర్ రాజు వివరణ కోరగా ఆయన ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ,
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సర్జరీ చేయబడితే ఎవరికి ₹1 చెల్లించడానికి వీల్లేదని, ఒకవేళ అడ్మిషన్ కి ముందు పరీక్షలు చేయించుకున్నా రిపోర్ట్స్ వచ్చిన అనంతరం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అడ్మిషన్ అయితే ఆ డబ్బులు కూడా తిరిగి ఇవ్వబడతాయని ఆయన తెలియజేశారు. మాది ముస్తాబాద్ మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా. మేము మా అన్నయ్య ఆరోగ్యం బాగలేక కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద మా అన్నయ్యని అడ్మిట్ చేసుకొని ఆపరేషన్ చేశారు. మేము 9వ తారీఖు నాడు ఇక్కడ జాయిన్ అయినాము. 11వ తారీఖు నాడు ఆపరేషన్ చేయడం జరిగింది. మమ్మల్ని 15వ తారీఖు నాడు డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత మెడికల్ బిల్ అని, ఈ బిల్ అని, ఆ బిల్ అని ప్రతిదీ బిల్లేసి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి బిల్లులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇది ఒకటి. ఇందులో ఈరోజు కూడా వచ్చాము. ఇవాళ 29వ తారీఖు 26వ తారీఖు నాడు కూడా ఇక్కడికి రావడం జరిగింది రెండవసారి. తర్వాత దానికని ఈ బిల్లులు వసూలు చేశారు. తర్వాత ఇక ఆరోగ్యశ్రీ కింద అని ప్రతిదీ లిస్టు పేపర్ ఇస్తున్నారు వాళ్ళు, కానీ తిరిగి మాకు ఇవ్వడం జరుగుతలేదు అక్కడ. మరి ఇలాంటి సంఘటన అటువంటి జరగకుండా మరి మీరే చూడాలని మా యొక్క విజ్ఞప్తి. అంటే ఎంతవరకు బిల్లు పే చేశారు మీరు ఇప్పటి వరకు? దాదాపు 25,000 వరకు మేము హాస్పిటల్లో బిల్లు పే చేయడం జరిగింది. 15th నాడు డిశ్చార్జ్ అయ్యే సమయంలో కూడా వాళ్ళు 30,000 డబ్బులు వసూలు చేయడానికి మమ్మల్ని అడిగారు. 30,000 బిల్ అవుతుంది, మీరు బిల్ పే చేసి వెళ్ళండి, కింద సార్ ఉంటాడు ఆయన కలవండి, ఎక్కడ సార్ ఉంటాడు అక్కడికి వెళ్ళి ఆయన కలవండి అని చెప్పి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. మేము అక్కడ ఎవరిని సంప్రదించలేదు. మేము ఎవరికి అప్పుడు మాత్రం పైసలు ఇవ్వలేదు. కానీ ఈ బిల్లులు మాని మెడికల్ బిల్ అని, ఈ బిల్ అని ప్రతిదీ మాత్రం ఇలా బిల్లులు వేసి పంపిస్తూ ఉన్నారు మమ్మల్ని. ఇప్పుడు అన్ని బిల్స్ మీ దగ్గర ఉన్నాయా? అన్ని బిల్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. కొన్ని బిల్లులు మాకు ఇస్తున్నారు, కొన్ని బిల్లులు వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. ఆ బిల్లులు మాకు ప్రతిదీ బిల్లు ఇవ్వడం లేదు. ఇప్పుడు మీరు బిల్లు కట్టినప్పటికీ కూడా మీకు బిల్లు ఇవ్వని ఉన్నాయి, ఇంకా కొన్ని పే చేసినా కానీ ఆ బిల్లు ఉన్న రిసిప్ట్ మాత్రం మాకు ఇవ్వడం జరుగుతలేదు ఇక్కడికి. మీరు కట్టిన రిసిప్ట్ అంటే మీరు ఎట్లా ఫోన్ పే చేసారా, క్యాష్ కట్టారా? కొన్ని ఫోన్ పే ఉంది, ఫోన్ పే చేస్తాము, కొన్ని క్యాష్ కట్టాము. అవి ప్రతిదీ ఫోన్ పే. స్క్రీన్ షాట్లు ఉన్నాయి, అవి స్క్రీన్ షాట్లు ఉన్నాయి, అవి మీరు మా దగ్గర స్క్రీన్ షాట్లు అవన్నీ మా దగ్గరే ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కింద ఇలాంటి సర్జరీలు జరిగినప్పటికీ మా దగ్గర డబ్బులు వసూలు చేయడం ఇది సమంజసం కాదు. మేము ఇచ్చిన డబ్బులను ప్రతి రూపాయి మాకు వచ్చేలా చూసి మాకు న్యాయం జరిపించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇలాంటి ఫ్రీ మెడికల్ ఫ్రీ అది అని చెప్తున్నారు, కానీ మాలాంటి బీద వాళ్ళకి ఏం న్యాయం జరగట్లేదు. మాలాంటి బీద వాళ్ళకు న్యాయం జరిపించాలని మీ యొక్క ఇలాంటి హాస్పిటల్ మీద చర్య తీసుకోవాలని మా యొక్క విజ్ఞప్తి. ఇలాంటి హాస్పిటల్ పైన చర్య తీసుకొని మా డబ్బులు మాకు వచ్చేలా చేయాలని మేము కోరుకుంటున్నాం. మీ పేరేంటండి? నా పేరు దేవయ్య. ఏమవుతాడు మీకు? నాకు అన్నయ్య. పేషెంట్ అన్నయ్య అవుతారా మీకు? నాకు అన్నయ్య. ఏం పేరు? పేషెంట్ పేరు ఏం పేరు? శంకర్, ఎడెల్లి శంకర్. కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఆదోని మండలం పునర్విభజనపై భాగస్వాముల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్, ఎంఆర్ఓ, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ దేవిశెట్టి ప్రకాష్ మాట్లాడుతూ, ఆదోని పేరుకి సెకండ్ బాంబే, ఇక్కడ ఉండే పరిశ్రమలు మొత్తం మూతపడ్డాయి. ఆదోని జిల్లాలాగా అయ్యే వరకు ప్రతి ఒక్కరూ పార్టీకి సంబంధం లేకుండా పోరాడాలని అంటూ తెలిపారు. వేదికని అలంకరించిన గౌరవనీయులు మన డైనమిక్ లీడర్ ఆదోని పార్థసారథి గారికి, ఆదోని మున్సిపాలిటీ వచ్చి 150 సంవత్సరాల మున్సిపాలిటీ సార్. ముఖ్యంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా మున్సిపాలిటీనే ఉంది సార్. ఈ విషయంలో మున్సిపాలిటీ తరఫున కాబట్టి జిల్లా ముఖ్యంగా కావాలి సార్. దాని తర్వాత 4 మండలాలు. ఎందుకంటే సార్ దేశానికి వెన్నెముక రైతు సార్. ఇక్కడ ప్రతి సంవత్సరము వర్షాలు తక్కువ కావడం, వర్షాలు ఎక్కువ కావడం, వలసలు వెళ్ళడం అయిపోతుంది సార్. దీన్ని కూడా ఒకసారి పెట్టుకోవాలి సార్. ఎందుకంటే ఆ రైతు బాగుంటేనే మనం బాగుంటుంది సార్. పీపీకి సపోర్ట్ చేస్తున్నారు, లేకుంటే గవర్నమెంట్ దానికి సపోర్ట్, దాని గురించి మాట్లాడలేదు. విద్యార్థి సంఘాలు ఆలోచించేయండి. మీరు ఎమ్మెల్యే గారు, మీరు దాని గురించి మాట్లాడలేదు. వద్దు, అది మాట్లాడండి. మాట్లాడండి.
ఎందుకంటే అన్ని విషయాలు మాట్లాడారు, అభివృద్ధి గురించి మాట్లాడారు, అన్ని పార్టీల గురించి మాట్లాడారు. మెడికల్ కాలేజ్ గురించి ఒక మాట మాట్లాడాలంటే మీరే ఆలోచించారు. చెప్పండి మీరు ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అలాగే ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా మీ పనులన్నీ కూడా మానుకొని ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీంట్లో మీ యొక్క అభిప్రాయాలు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని ఎల్లారెడ్డి పోలీస్ డివిజన్ ఆధ్వర్యంలో ఒక మెగా రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది. ఎల్లారెడ్డి సిఐ దొరవారి రాజారెడ్డి, ఎస్ఐ బొజ్జా మహేష్ సహా లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి ఎస్ఐలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. లింగంపేట బీజేపీ మండల అధ్యక్షుడితో పాటు ఎల్లారెడ్డి, లింగంపేట ప్రాంతాల వివిధ పార్టీల నాయకులు, ప్రజలు, యువ నాయకులు, ప్రముఖ పాత్రికేయులు బి నగేష్ సహా అందరూ పాల్గొని రక్తదానం చేశారు. అమరవీరుల వార్షికోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు హాజరైనారు. కార్యక్రమం కండక్ట్ చేసారు కదా సార్, మంచి బ్రహ్మాండమైన కార్యక్రమం కండక్ట్ చేసిండ్రు. ఎన్ని యూనిట్లు తీసుకుర్రు, ఎంతమంది వచ్చారు సార్? నమస్కారం, నేను ఎల్లారెడ్డి సిఐ రాజారెడ్డి మాట్లాడుతున్నాను. ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా మన జిల్లా కామారెడ్డి జిల్లా ఎస్పీ అయినటువంటి ఎం రాజచంద్ర ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు మన ఎల్లారెడ్డి సబ్ డివిజన్కి సంబంధించి 4 పోలీస్ స్టేషన్లు అయినటువంటి ఎల్లారెడ్డి, లింగంపేట్, నాగిరెడ్డిపేట్ మరియు గాంధారి పోలీస్ స్టేషన్లకు సంబంధించి 4 పోలీస్ స్టేషన్లకు ఇక్కడ ముఖ్య భాగవులు ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరం కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున రెస్పాండ్ అయ్యి ఇక్కడికి వచ్చి వాళ్ళు రక్తదానం చేయడం జరిగింది. దాంతోపాటు ఈ కార్యక్రమానికంటే ముందు విధి నిర్వహణలో అమరులైనటువంటి పోలీస్ అమరవీరులని వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. దాని తర్వాత రక్తదాన శిబిరం కండక్ట్ చేయడం జరిగింది. మాకు భాగస్వామ్యం అయినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని బాన్సువాడ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని డివిజన్ డీఎస్పీ బి విఠల్ రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ, పోలీసులు కేవలం చట్ట వ్యవస్థ పరిరక్షకులే కాక సమాజ సేవలోనూ ముందుండాలి. రక్తదానం అనేది మానవతా విలువలను ప్రతిబింబించే పవిత్రమైన కార్యం. ఒక బాటిల్ రక్తం ప్రాణాలను రక్షించగలదు అని అన్నారు. బాన్సువాడ పట్టణంలో ఈరోజు సబ్ డివిజన్లో మొత్తం కూడా పోలీస్ తరఫున అమరవీరులను స్మరించుకుంటూ ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏరియా నుంచి మరియు సొసైటీ వారు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది మరియు ఇక్కడ యువకులందరూ కూడా ఉత్సాహంగా రక్తదానం చేయడానికి ఇక్కడ రావడం జరుగుతూ ఉన్నది. ఇంకా కూడా ఎవరైనా రానట్టుంటే కూడా అందరూ కూడా పాల్గొని మ్యాక్సిమం రక్తదానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో ఇది అందరికీ పనికొస్తుంది కాబట్టి రక్తం అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకొని మ్యాక్సిమం దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి, ఎక్కువ మొత్తంలో రక్తదానం చేయాలని చెప్పి నేను కోరుతాను.
మొందా తుఫాను వలన నష్టపోయిన ప్రతి రైతును కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన కొత్తపేట మండలం రామనూతి మెరక, రావులపాలెం మండలం ఈతకోట, ఆలమూరు మండలం పెనికేరుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి తుఫాను వల్ల దెబ్బతిన్న వరి పొలాలను, అరటి పంటను పరిశీలించారు. దీనివల్ల ఎంత నష్టం వస్తుంది మనకి? పైకి తక్కినా మిషన్ సరిపోతాయి. ఒక 10 రోజులు ఆ చేతిలో ఎక్కరాదు ఇవన్నీ నోటి చేద్దాం సార్. మొత్తం హార్టికల్చర్ ఎంత ఉంటుందండి డ్యామేజ్ మనకు వచ్చి 14 50 ఎకరాల ఇంకే ఎంత 5 ఎకరాలు. ఇగో 5 ఎకరాలు. ఏంటి రకం? ఎప్పుడు స్వర్ణ ఉడుతావా దగ్గరగా? ఎప్పుడు స్వర్ణ. ఎంత అయింది పెట్టుబడి? 20,000 వచ్చి ఇప్పుడు వరకు ఎన్నాళ్ళు వచ్చింది కోతగా? 25 రోజులు కోతకి ఇప్పుడు అవును. సరిగ్గా ఈ తుఫాను పుణ్యమాన్ని ఇప్పుడు ఈ రకంగా ఇబ్బంది చేయాలి. పెట్టుబడి అంతా నష్టమే. మళ్ళా దీన్ని ఒప్పుడు చేయడానికి కూడా మనకి దగ్గర తక్కువ ఉండదు. మిషన్ పెట్టి బాగు చేయాలన్నా, కొత్త కొయ్యాలన్నా కొయ్యలేని పరిస్థితి. ఆ డబ్బులు దానికి సరిపోవు. నేను ఒప్పుడు చేయాలంటే మరి ఇచ్చే డబ్బులు. నిర్మల్ జిల్లా వాటోలి గ్రామంలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం 5వ రోజు గోపాలరావు పాటిల్ బైన్సా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో వాటోలి గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక శిబిరం 5వ రోజు ఆరోగ్య అవగాహన కార్యక్రమం గ్రామ ప్రజల అపార స్పందనతో విజయవంతంగా నిర్వహించబడింది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామంలో మరియు ఆలమూరు మండలం చెముడులంక గ్రామంలో మోందా తుఫాన్ కారణంగా నేల కొరిగిన వరి పంట మరియు విరిగిన అరటి చెట్లను పరిశీలించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారు ఉచ్చిలి గ్రామంలో 4 ఎకరాలకు సుమారు 2 ఎకరాల అరటి చెట్లు విరిగి నేల కొరిగిన పరిస్థితి నెలకొంది. మనం ఎలా అనుకుంటాం పాప ఆయన తిరుగుతారు నేను ఎలా వచ్చాడు ఇవన్నీ ఎలా వచ్చాడు కూడా ఏంటండి అలాగా సుడియాలకండి మధ్యాహ్నం 2కి లాగేసిందండి 4 దాకా గట్టిగా వేసిందండి మాకు. అదే ఆ టైమే మా ఏళ్ళకి సరిగా అంచనా దొరకలేదు కానీ 2 to 4 గట్టిగా వచ్చింది. అదే ఆ గాలి మళ్ళీ మధ్య మళ్ళీ 9కి ఆగిపోయింది, ఏమీ లేదు. ఎలా వచ్చాము ఇంకే పని చేయదండి, ఇంక ఇది రాదా? అయ్యో అక్కలక్కలేదు, ఏది చూడండి ఏం అక్కర్లేదు, మళ్ళీ ఇట్లా స్నానం చేస్తాను. మళ్ళీ సుబ్బారావు గారు ఎక్కడ పడినా ఫోటోగ్రఫీని బట్టి ఉంటుంది. ఏం పర్లేదు పర్లేదు. ఏది డ్రిప్ ఇరిగేషన్ అండి, ఇది డ్రిప్ బాగానే పని చేస్తుందండి. ఇట్టారా రైట్, ఏం పర్లేదు.